చింత చచ్చినా పులుపు జావలేదనే సామెత తెలుసు కదా. పర్ఫెక్ట్గా సూట్ అవుతుంది ఏపీలోని వైసీపీ నేతలకు. అధికారం అండా చూసుకుని అప్పుడు బూతు పురాణం వినిపించిన నేతలు ఇప్పుడు అధికారం కోల్పోయిన తర్వాత కూడా తమ తీరు మార్చుకోవడం లేదు. ఇప్పుడు కూడా బూతుల నుంచి మరో లెవెల్కి వెళ్ళి బెదిరింపుల వరకు వచ్చారు. తస్మాత్ జాగ్రత్త. చంద్రబాబు నాయుడు గారిని ఒకసారి అలిపిరి దగ్గర వెంకటేశ్వర స్వామి వదిలేశారు. ఈసారి వెంకటేశ్వర స్వామి వదిలేయడం అనేది మాత్రం మరొకసారి విజ్ఞప్తి చేస్తూ జొమాటో స్విగ్గీ డెలివరీ బాయ్ గురించి మాట్లాడుతున్నారు. ఆ డెలివరీ బాయ్ గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది. ముఖ్యమంత్రి పదవి కాదు కదా, ఎమ్మెల్యే పదవి కూడా జొమాటో డెలివరీ బాయ్ అనర్హుడు. వాడి స్థాయి ఏంది, వాడి క్యారెక్టర్ ఏంది? ఆ జొమాటో బాయ్కి జీవో చదవడం వచ్చా? విన్నారుగా, ఇంత పద్ధతిగా మాట్లాడింది వైసీపీ అధికార ప్రతినిధి నాగార్జున యాదవ్. ఓ ఛానల్ డిబేట్లో పాల్గొన్న నాగార్జున గారు తెలుగు రాష్ట్రాల సీఎంల గురించి మాట్లాడిన మాటలేదు. ఇది ఆయన సభ్యత, సంస్కారం. అందుకే మొదట మనం మాట్లాడుకుంది సీట్ల సంఖ్య 151 నుంచి 11కి ఎందుకు తగ్గింది అనే క్వశ్చన్కి ఇంకా ఆన్సర్ తెలుసుకోనట్టు కనబడుతోంది వైసీపీ నేతలు. వారి మాటల్లో అదే అహంకారం, అదే దురుస్తానం. ఆయన ఏం మాట్లాడారనే దానిపై కాదు ఇప్పుడు డిస్కషన్ చేస్తోంది. ఎందుకు అలా మాట్లాడాల్సి వచ్చింది అనే దానిపైనే ఇప్పుడు చర్చ. కొడాలి నాని, రోజా, అంబటి రాంబాబు, అనిల్ కుమార్ యాదవ్ వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు వీరందరికీ ఓ బిరుదు ఉండేది. అదే బూతు మంత్రులని. నోరు తెరిస్తే అచ్చ తెలుగులో మాట్లాడేవారు. టీవీల ముందు కూర్చున్న వారు చెవులు మూసుకోవాల్సిన పరిస్థితి వచ్చేది. అంతేనా? ఏం ట్వీట్ చేస్తున్నారో తెలియదు. తిట్లు, బూతులు, శాపనార్థాలు, ఇలా వీటిని ఒక బ్రాండ్గా మార్చేశారు వాళ్ళు. నిజానికి విమర్శలు, ఆరోపణలు ప్రజాస్వామ్యంలో సహజమే. కానీ ఆ రేంజ్ను దాటేసి బూతే మంత్రం, బూతే లోకం అన్నట్టుగా దూసుకెళ్లారు వీళ్ళంతా. ఇవన్నీ విని విని వీళ్ళనా మనం గెలిపించిందని చింతించి చివరికి చిత్తుగా ఓడించి ఇంట్లో కూర్చోబెట్టారు ఏపీ ప్రజలు. అయినా వీళ్ళ నోరులు మారలేదు, పరిస్థితులు కూడా మారినట్టుగా కనపడడం లేదు. అంబటి కావచ్చు, కొడాలి నాని కావచ్చు, ఇంకెవరైనా లీడర్ కావచ్చు, ఇప్పటికీ అదే లైన్ ఫాలో అవుతున్నారు. అంతే అశ్రద్ధగా, అంతే బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తున్నారు. దీనికి లేటెస్ట్ ఎగ్జాంపులే నాగార్జున యాదవ్ మాటలు. నిత్యం తమ పార్టీ ప్రత్యర్థులపై అనుచిత వ్యాఖ్యలు చేసే నాగార్జున ఈసారి ఏకంగా తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులని టార్గెట్ చేసుకున్నారు. తిరుమలలో తప్పించుకున్నారని, ఈసారి అలా తప్పించుకోలేరని చెబుతున్నారు. అంటే ఆయన ఏం చెప్పాలనుకుంటున్నారు? అటు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిపై కూడా చాలా అనుచితంగా మాట్లాడారు. ఆ మాటలను మళ్ళీ రిపీట్ చేయలేం, ఎందుకంటే మనకు కొంచెం సభ్యత, సంస్కారం ఉంది కాబట్టి. నాగార్జున యాదవ్పై ఇప్పటికే పోలీసులకు ఫిర్యాదు అందింది. ఇటు తెలంగాణ కాంగ్రెస్ నేతలు కూడా ఆయనపై తీవ్ర స్థాయిలో ఫైర్ అవుతున్నారు. ఆయనపై చట్టపరమైన చర్యలు తీసుకోవాల్సిందనే డిమాండ్ పెరుగుతోంది. ఎంత కండకవరం ఆయనకి నాగార్జున యాదవ్? ముఖ్యమంత్రి గురించి మాట్లాడుతున్నావా, లేకపోతే వార్డు మెంబర్ గురించి మాట్లాడుతున్నావు అనుకున్నావా? ఆ విషయానికి వస్తే ఏ వ్యక్తి మీదైనా సరే నువ్వు డెత్ థ్రెట్స్ ఇస్తావా? ముఖ్యమంత్రి గారి మీద డెత్ థ్రెట్స్ ఇస్తున్నావా? నువ్వు బెదిరింపులు చేస్తున్నావా? ఈసారి తప్పించుకోవాలంటే ఏంటి? నువ్వు నీ పార్టీ నాయకులు ఆయన మీద అటాక్ ప్లాన్ చేస్తున్నారా? నువ్వు నీ నాయకులు, లేకపోతే నీ ఆధ్వర్యంలో కానీ, నాయకుల ఆధ్వర్యంలో కానీ ముఖ్యమంత్రి మీద ఏమైనా దాడి చేసేటువంటి కుట్రకు తెరలేపారా మీరు? చాలా నిశితంగా దీన్ని పరిశీలించి చాలా కఠినమైనటువంటి చర్యలు ఈ వ్యక్తి మీద తీసుకోవాలి. గత 5 సంవత్సరాల వైఎస్ఆర్సీపీ పాలనలో ఈ సదరు వ్యక్తి నాగార్జున యాదవ్ అనేటువంటి వ్యక్తి చాలా అవాకులు చవాకులు పేలి లోకేష్ గారి మీద కానీ, చంద్రబాబు నాయుడు గారి మీద కానీ, వాళ్ళ కుటుంబ సభ్యుల మీద కానీ అనేక సందర్భాల్లో చాలా అవాకులు చవాకులు పేలాడు. ఈసారి ఖచ్చితంగా ఇతను శిక్షించకుండా వదిలిపోయేది లేదు. మా తెలుగు యువత తరఫున చెప్తా ఉన్నాం, నాగార్జున యాదవ్ నువ్వు ఇటువంటి పనికిమాలిన మాటలు మాట్లాడడం మానుకోకపోతే, నువ్వు మరోసారి ఇటువంటి దుస్సాహసానికి ఒడిగడితే జరిగే పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయి. నిజానికి ఎన్నికల ముందు ఏపీలో పరిష్కారం కావాల్సిన సమస్యలు చాలా ఉండేవి. రోజు రోజుకు ప్రజల కష్టాలు పెరుగుతున్నా వాటిని పట్టించుకోకుండా నేతల పర్సనల్ పంచాయతీతోనే పాలనంతా నడిచింది. ఆఖరికి ప్రజలకు ఏదో ఒక మంచి పని చేసి ఎన్నికల్లో ఓట్లు అడగాలనే విషయాన్ని కూడా నేతలు మర్చిపోయారు. పక్క పార్టీని తిడితే చాలు ప్రజలు మళ్ళీ పట్టం కడతారనుకున్నారు. అందుకే పాజిటివ్ ప్రచారం కంటే నెగిటివ్ ప్రచారాన్ని ఎక్కువగా నమ్ముకున్నారు. కానీ బోల్తా పడ్డారు. మరి ఇప్పుడైనా బుద్ధి తెచ్చుకుని ఏమైనా మారారా అంటే మారినట్టుగా కనపడడం లేదు చూస్తుంటే. ఇప్పటికీ అదే వితండవాదం, అదే దురహంకారం, అదే నోటి తురుసు. ప్రజల్లో ఉండాల్సిన నేతలు ఇళ్లకే పరిమితం అయ్యారు. కొందరు మాత్రం ఇలా డిబేట్స్కి వచ్చి అడ్డమైన వాగుడు వాగుతూ అంతో ఇంతో కొన ఊపిరితోన్న పార్టీ ప్రాణాలను, పరువును రోడ్డు మీదకి తీసుకొస్తున్నారు. బిగ్ టీవీ అవుట్లుక్ కథనాలు నచ్చితే వెంటనే బిగ్ టీవీ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి.